ఒక మహిళని గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వివస్త్రను చేసి, అంటే మహిళని కొట్టి బట్టలొప్పదీసి చిత్రహింసలకు గురి చేసి వీడియోలు కూడా తీస్తే అది ఈనాడుకి పెద్ద వార్త కాదు, ఆంధ్రజ్యోతికి పెద్ద వార్త కాదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో జరగలేదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దగ్గర జరిగినాయి కాబట్టి వాళ్ళకి వార్త కాదు. అదే ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఒకళ్ళు పార్టీకి సంబంధం లేకుండా ఎవరన్నా ఒకళ్ళని ఏదన్నా తిట్టినా అది పెద్ద వార్త, బ్యానర్ ఐటము. అందుకని రెండింటిని విషపత్రికలు అనేది. ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటి? మహిళను వివస్త్రం చేసి దాడి, గుంటూరులో అమానవీయ ఘటన, 9 మందిపై కేసు. హెడ్డింగ్ ఏం పెట్టాలి మీరు? మహిళను వివస్త్రం చేసిన టీడీపీ నాయకుడు, ఇది కదా మనం పెట్టాల్సిన హెడ్డింగు. ఎందుకు పెట్టాల హెడ్డింగ్? అది దాడి ఎవరు చేశాడు? దాడి లోపలికి వెళ్ళి చదువుకుంటే తప్ప ఎవరు దాడి చేశాడో తెలియకూడదా? అంటే హెడ్డింగ్ చూసి వదిలేస్తే అది తెలుగుదేశం దాడి చేశాడని ఎవరికి తెలియదు కదా. అంటే హెడ్డింగ్ చూడండి, మహిళను వ్యవస్థను చేసి దాడి ఎవరు చేశాడు? వాడికి ఊరు పేరు పార్టీ ఏం లేదా? అది రాయరు హెడ్డింగుల్లో. గుంటూరులో అమానవీయ ఘటన, 9 మంది కేసు. ఎవరు అతను? లోపలికి వెళ్ళి చదివితే తప్ప అర్థం కాదు. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ తెదాపా కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్ళిపోతుండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటబడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రం చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యాదిగా స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలకు దుస్తులు అందించారు. సో ఇప్పుడు ఏదైతే ఇది వైరల్ అయ్యింది, వాళ్ళకి వెళ్ళి కేసు పెట్టారు. పెట్టినటువంటి దాని మీద ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కేసు తీసుకున్నారు. అప్పటికి సెటిల్మెంట్ చేయడానికి తెలుగుదేశంలో మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్లు ఉంటారు కదా, వీళ్ళు వచ్చారు. బట్ అది సెటిల్మెంట్ కాల. ఏదైతే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసాం అతను అని చెప్పి ఎవరైతే మన రౌడీ ఎమ్మెల్యేగా పేరు పొందినటువంటి గల్లా మాధవి భర్త అతను సస్పెండ్ చేసామన్నారు. ఏం చేసుకోవాలి? సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోవాలి కదా. ఆంధ్రజ్యోతి అయితే అసలు మెయిన్ పేర్లు రాలా. జిల్లాలో వేసి మహిళను వ్యవస్థను చేసి దాడిలో పాల్గొన్న స్థానిక టీడీపీ నాయకుడు అంట. అంటే దాడి చేయాల, ఎవరికి పాల్గొని చూశాడు. ఇలా ఉంటాయండి వార్తలు. అందుకని జాగ్రత్తకి 2 పత్రికల్ని దాడిలో పాల్గొన్నాడంట. దాడిలో పాల్గొని స్థానిక టీడీపీ నాయకుడు పాల్గొన్నాడు. అతను ఏం చేయాల, ఎవరికాళ్ళు ఎవరో వాళ్ళ బంధువులు వాళ్ళు కొడుతుంటే కొద్దిగా కొట్టండి, కొద్దిగా లాగండి, కొద్దిగా మనకు ఉండాలి కదా, మన పత్రికే కదా నడుపుతుంది. సో ఇది బ్యానర్ ఐటమ్ కాదు వాళ్ళ దృష్టిలో. సో వాళ్ళ దృష్టిలో వైసీపీ వాళ్ళు ఎవరన్నా రప్పా అని అన్న ఫ్లెక్స్ పెట్టారనుకోండి, ఇది బ్యానర్ ఐటము. అదే తెలుగుదేశం వాళ్ళు చీరలాగినా బ్యానర్ ఐటమ్ కాదు, తెలుగుదేశం వాళ్ళు మహిళలను వ్యవస్థను చేసినా బ్యానర్ ఐటమ్ కాదు. వైసీపీ వాళ్ళు రప్పా అన్నా, లేదంటే మనల్ని ఎవడు ఆపేది 2029 మేము చూస్తామని ఏదన్నా వర్క్ స్టేట్మెంట్లు ఇచ్చారనుకో, ఇది బ్యానర్ ఐటమ్. చూడండి, ఇవి పత్రికల తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నటువంటి ఆ డాష్ సంస్థలు అనేది మీరే నిర్ణయం తీసుకోండి.